మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్లలో ఈ దారుణం జరిగింది. ఫోక్ సింగర్ అంజలి దారుణ హత్యకు గురైంది. కుమార్తె చేతిలోనే హతమైంది. ఇన్స్టా ప్రేమ కోసం తల్లినే హత్య చేసినటువంటి పరిస్థితి. 8 నెలల క్రితమే నల్గొండకు చెందిన శివతో పరిచయం ఏర్పడింది. 10వ తరగతికే ప్రేమ ఏంటి అంటూ తల్లి మందలించడంతో వారం క్రితం శివతో బాలిక వెళ్ళిపోయింది. 3 రోజుల క్రితమే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి అడ్డు తొలగించుకోవాలి, నేను ప్రియుడితో సుఖంగా ఉండాలి అంటే తల్లి అడ్డు తొలగిస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించి ప్రియుడి సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. అంజలి చాకలి ఐలమ్మ ముని మనోరాలుగా తెలుస్తోంది. అంజలి ఫోక్ సింగర్, ఉద్యమ పాటలు పాడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. జీడిమెట్లో దారుణానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ప్రముఖ ఉద్యమ గాయని ఫోక్ సింగర్ అంజలి సొంత కూతురు చేతిలోనే దారుణంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. 10వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఈ దారుణానికి ఒడిగట్టడం నివ్వెరపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముగ్గురు కూడా మైనర్లు. తల్లి అంజలిని చంపిన వాళ్ళలో కూతురు మైనరే, ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను మైనరే, అతనికి సహకరించిన ప్రియుడి బ్రదర్ ముగ్గురు కూడా మైనర్లే ఇంత దారుణానికి హత్య చేసి చంపేంతటువంటి దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి. అంటే మైనర్ల మెంటాలిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళు సైకలాజికల్గా ఏంటి వాళ్ళ ప్రవర్తన, దీని గురించి మనం కొంత లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు. వారితో మాట్లాడదాం. వీరేంద్ర గారు నమస్కారం సార్. నమస్కారం. వీరేంద్ర గారు, మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. రోజుకి అంటే సభ్య సమాజం తలదించుకునే ఘటనలు రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఇంకొక కొత్త వార్త ఇప్పుడు నేను చెప్పింది, నేను లైవ్లో చదివింది మీరు కూడా వినే ఉంటారు. 10వ తరగతి సార్, మైనర్ కన్న కూతురే తల్లిని దారుణంగా ఒక సుత్తితో తీసుకుని, ఒక ఆయుధం తీసుకుని తల మీద మోది పీకతో కత్తితో కోసి, అంటే కనిపించినటువంటి ఆ ప్రేమ కూడా ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఆ మైనర్ల మెంటాలిటీని, మీరు ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఇట్లాంటి హత్యలు చేసే లక్షణం ఉన్న వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఆల్రెడీ వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటుందండి. అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు మెంటల్ హెల్త్ కి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ మన సమాజంలో పిల్లలు టీనేజ్ వయసులో వచ్చినప్పటి నుంచి అవి చాలా ప్రిడామినెంట్ గా వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మాటల లోపల, వాళ్ళ ప్రవర్తనలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటికి పట్ల ఎట్లా గుర్తించాలి, ఇట్లాంటి ప్రవర్తన ఉన్నప్పుడు మన నిజంగానే అది మానసిక సమస్యనా, లేదు ఏంది పీరియడ్ ఫేజ్, టీనేజ్ లో ఒక ఫేజ్ అనుకొని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. సో ఆ ఇగ్నోరెన్స్ లో భాగంగానే ఐ థింక్ ఈ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు తల్లిని చంపే కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఏందో మనకు తెలియదు. మేజర్ గా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే టీనేజర్ కి మెంటల్ హెల్త్ ఇష్యూ గ్యారంటీగా ఉండి ఉంటది. రెండోది ఏంటంటే ఫ్యామిలీ నేచర్ ఎట్లా ఉందో మనకు తెలియదు. ఇందులో ఇట్లాంటి సంఘటనలు మాత్రం ఒక డిస్‌ఫంక్షనల్ హోమ్, అంటే ఇంట్లో తల్లి, తండ్రి, తర్వాత పిల్లలు వాళ్ళ మధ్య అవగాహన ఎట్లా ఉందో మనకు తెలీదు. వాళ్ళ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయో మనకు తెలీదు. కానీ ఇట్లాంటి హత్యలు జరగడానికి ప్రధాన కారణం రీసెర్చ్ ఏం చెప్తదంటే, ఒక డిస్‌ఫంక్షనల్ హోమ్ ఉన్న హోమ్‌లోనే ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తయారవుతారు. ఇలాంటి సంఘటనలు కూడా అలాంటి వాళ్ళ ఇంట్లోనే జరుగుతది. అలాంటి వాళ్ళ ఇళ్లలోనే కుటుంబాల సభ్యులకు ఎవరికి కూడా ఒక ప్రాపర్ హార్మోనియస్ కమ్యూనికేషన్ ఉండదు. తర్వాత రెగ్యులర్గా ఎవరు తల్లిదండ్రులు పిల్లల మంచి కోసమే చెప్తా ఉంటారు. వాళ్ళు ఏదైనా మందులించారంటే మనకు బాగు కోసమే చెప్తా ఉంటారు. ఇలాంటి ఆలోచన స్థాయి అనేది వాళ్ళకి లేదంటారా? అంటే యాక్చువల్గా మైనర్లు ఆ స్థాయిలో ఆలోచించరు, కాకపోతే చంపే వరకు వచ్చిందంటే పరిస్థితి వేరేలా ఉంది. అని అదే. అంటే మనం దీన్ని జనరల్ గా టీనేజ్ అందరూ ఇట్లే ఉంటారని మనం ఒక ఘటన గట్టి చెప్పలేము. ఇలాంటి హత్య వరకు కూడా వెళ్ళగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది అనంటే, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదనే అర్థం చేసుకోవాలి మనం. ఇంకోటి, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ ప్యాటర్న్, అంటే పిల్లలు పెరుగుతున్న క్రమం లోపల తల్లి, పిల్లలు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, తండ్రి తర్వాత తల్లి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, తర్వాత తల్లిదండ్రులు పిల్లలతోటి ఏ రకమైన బాంధవ్యాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు, ఏ రకంగా జీవితాన్ని గడుపుతున్నారు అనేది కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యక్తుల పట్ల విపరీతమైన అగ్రెషన్ రావడం. ఇప్పుడు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడాన్ని తల్లి వ్యతిరేకించింది. సో ఈ బాయ్ ఫ్రెండ్ ఉండడాన్ని తల్లి వ్యతిరేకించిన దాన్ని
ఈ అమ్మాయి ఎట్ట తీసుకుంది? ఇది నా జీవితానికి ఓ పెద్ద థ్రెట్ లాగా భావించింది. ఇంత చిన్న విషయాన్ని అంత థ్రెట్ లాగా ఎందుకు భావించిందనేదే వాళ్ళ మానసిక స్థితిగతులు చెప్తుంది. కాబట్టి తల్లి నా జీవితానికి, నా ప్రోగ్రెస్‌కు అడ్డం పడుతుంది కాబట్టి, ఆ అడ్డం తొలగించుకుంటేనే నా జీవితం చాలా సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది అనే ఒక చాలా షార్ట్ సైటెడ్ ఆలోచనతోటి హత్య చేసి ఉండుంటది. సో, అంటే ఏంటి? వాళ్ళకి అసలు ఈ నేరం హత్య ద్వారా నేరం జరిగిన తీరుని ఒక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకేసారి చొరబడ్డారు గదిలోకి. తలకి ఒకళ్ళు ముసుగేశారు. ముగ్గురు కూడా మైనర్‌లు మళ్ళీ. తల్లికి ఒకళ్ళు ముసుగేస్తే, ఇంకొకళ్ళు సుత్తి పట్టుకొని బలంగా తల మీద కొట్టారు. ఇంకొక మూడో హ్మ్. మైనర్ ఏం చేశారు? కత్తి తీసుకొని గొంతు కోశారు. ఎంత దారుణం సార్! మైనర్‌లు వాళ్ళ నేర స్వభావం చూడండి. ఆ నేరం చేసేటప్పుడు వాళ్ళ ప్రవర్తన. అవును. ఇప్పుడు న ఈ ఈ వ్యక్తి వల్ల నా జీవితానికి, నా ప్రోగ్రెస్‌కి ఆ థ్రెట్ ఒస్తుంది అనుకున్నప్పుడు, మన ఆలోచన ఎట్లుంటది? ఆ థ్రెట్‌ను తొలగించుకోవడం మీదనే ఫోకస్ చేస్తాం తప్ప, మనము ఏ పద్ధతిలో చూస్తున్నాము, ఏ పద్ధతిలో వాళ్ళని చంపేస్తున్నాము, ఏ పద్ధతిలో వాళ్ళని ఇది చేస్తున్నాం అనేది ఆలోచనకుండదు. మన ఔట్‌కమ్ మీదనే మన మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటది. ఔట్‌కమ్ మీదనే మనం గురిపెట్టి, మనం అనుకున్న లక్ష్యాన్ని ఎట్లైనా సరే మనం దాన్ని పూర్తి చేసేయాలి అనే భావనతోటే ఉంటారు తప్ప, ఏ పద్ధతి ద్వారా దీన్ని చేస్తున్నాం అనే ఆలోచన జరగదు. అసలు ఈ ముందు చంపడం కంటే ఎక్కువ చంపాలనే ఆలోచన రావడమే మనకు చాలా విషాదకరమైన పరిస్థితి గదా! ఒక టీనేజ్‌లో ఉండి అందులో అమ్మను చంపాలనే ఆలోచన వచ్చిందంటే, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత పొల్యూట్ అయి ఉంటది. ఎంత డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటది. అలాంటి డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వ్యక్తులుకు మానసిక ఆరోగ్యం ఎట్లా ఉండి ఉంటది. ఆ మానసిక ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మాత్రమే ఈ హత్యలు, తర్వాత వీళ్ళని ఎట్లైనా తుదముట్టించాలి, మన సుఖమే మనం జూసుకోవాలి అనే ఒక ఆలోచనలోకి వాళ్ళు ఎళ్ళిపోతారు. ఈ ఎళ్ళడానికి ముందు ఏంటి చెప్పారు మేజర్‌గా వాళ్ళ మైండ్ పూర్తిగా ఏ స్థాయిలో పొల్యూట్ అయిపోయిందన్నారు. అంటే పొల్యూట్ కావటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమై ఉండొచ్చంటారు? ఆ ప్రభావం. సార్ దీనికి ఒక 4, 5 కారణాలు నేను రాసాను. ఒకటి ఫ్యామిలీ డిస్‌ఫంక్షన్ ఉంటది. అండ్ ఫ్యామిలీ లోపల కాన్‌ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. రెండోది పీర్ ఇన్‌ఫ్లూయెన్స్. తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా రెస్పాండ్ అయ్యుంటారు. సో, అట్లాంటి ఆ సమాజంలోంచి కొన్ని లెర్నింగ్ అంటాం. సోషల్ లెర్నింగ్ అంటాం. తర్వాత ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సో, ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్స్‌లో ఏముండొచ్చు? ఆల్రెడీ వీళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. తర్వాత ఏంటి? ప్లానింగ్ అంటే ఇది ఎట్లా మనం ఈ అడ్డును మనం ఎట్లా తొలగించుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ ముగ్గురే ఉండొచ్చు. ఇంకొక నలుగురు గూడా ఎవరైనా వీళ్ళకి యాడ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత మన యూట్యూబ్‌లో రెడీగా ఉంటాయి. ఎట్లాగో ఏం చేయొచ్చు అనేది గతంలో జరిగిన ఎన్నో సంఘటనలుంటాయి. సో, దాని ద్వారా అది గూడా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి, ఆ గ్రూప్ డైనమిక్స్‌ని డిసైడ్ చేయడం. తర్వాత ఈ సొసైటీలో ఎన్వైర్న్మెంట్ స్ట్రెసర్స్ వల్ల కూడా ఎక్కువ జరగొచ్చు. అంటే టూ మచ్ ఆఫ్ వాల్యూన్స్ ఎక్స్‌పోజర్ కావడం కావచ్చు. లేదు ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు వయలెన్స్ ఏం చేశారు? అవతల వ్యక్తులు తల్లిదండ్రుల మీద ఎట్లా అటాక్ చేశారు? వద్దన్న వాళ్ళ పట్ల వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు? అనే విషయాల గురించి పదే పదే యూట్యూబ్‌లో గానియండి, లేదు ఇన్ఫర్మేషన్ గాని చూస్తున్నారనుకోండి. ఇవన్నీ కూడా టీనేజర్ కూతురు వయస్సు మీద ప్రియుడితో చాలా పరిచయం ప్రభావం కూడా చూపేకి అవకాశం ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిందంట సార్. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వాళ్ళు కనెక్ట్ అయ్యారంట. అంటే సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఓటీటీ కంటెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అన్నీ బూత్ సినిమాలు ఎక్కువ వస్తుంటాయి. వయలెన్స్ ఎక్కువ, హింసను ప్రేరేపించే సినిమాలు ఎక్కువ వస్తా ఉంటాయి. సో ఇవన్నీ కూడా యువతని పెడదారి పట్టించే పరిస్థితే కనిపిస్తుందంటారా? సార్ నో. నో. సీ ఓటీటీలు వీటికంటే ముందు మన సినిమాలే గొప్పగున్నాయండి. మన సినిమాలు చాలా చాలా ప్రభావం చూపిస్తాయి. ఎట్లా చూపిస్తాయి? ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు, ఎంతమందినైనా చంపొచ్చు అనేది ఇప్పటికి మనం కొన్ని వేల సినిమాలు చూసినాం. సినిమాలేవి ఉన్నాయా? ఇప్పుడు మన ఈ పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూడండి. చావడం ఎంత ఈజీగా చూపిస్తారండి. ఈ 'ప్రభాస్' సినిమాలు చూడండి, 'జూనియర్ ఎన్టీఆర్' సినిమాలు చూడండి, లేదు మన 'బాలకృష్ణ' సినిమాలు చూడండి. కనీసం ఒక 100 మందినైనా చంపుతారు మన హీరోలు. మన 'అల్లు అర్జున్' సినిమాలు చూడండి. ఏ ఏ సినిమా హీరోలు చూసినా గాని వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి? థియేటర్‌కెళ్ళిన 2:30 గంటల సేపు ప్రతీకారం, కక్ష, పగ, హత్య ఇవే గదా! మనం చూసేదన్నీ గూడా. సో, చిన్నగున్న టీనేజ్ వయసు అంటే ఏంటి? అది కంప్లీట్‌గా మన బ్రెయిన్‌లో ఉన్న ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అంటాం. అంటే ఆలోచనకి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం అని తెలుసుకోవడానికి కనీసమైనా గాని బ్రెయిన్‌లో ఈ ఏరియా ఫార్మ్ కావడానికి 24 సంవత్సరాలు పడతది పుట్టిన తర్వాత. 14, 15 సంవత్సరాల్లో ఉన్న వయసు లోపల ఏంటి? ఈ రియాలిటీని చెక్ జేసుకునే తెలివితేటలు అప్పటికి ఇంకా ఫార్మ్ గావు.
ఆ ఫామ్ అయ్యే లోపలనే మనం ఈ హింస, ప్రతీకారము, కక్ష, వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం, మన ప్రేమ ముందు ఏదైనా తక్కువే, ఎలాంటి వ్యక్తులైనా మనం చంపేయొచ్చు అని ఒక బలమైన సంకేతాలు ఇస్తున్నప్పుడు టీనేజ్ పిల్లలకి ఏమనిపిస్తుంది? ఓహ్! నా ప్రేమ చాలా గొప్పది. నేను ప్రేమను నిరూపించుకోవాలంటే ఏం చేయాలా? నేను తప్పకుండా నాకు అడ్డం పడే వ్యక్తులు ఎవరైనా గాని చంపేసేయాల. అదొక బలమైన సినిమా హీరో చెప్తే ఎంత పవర్‌ఫుల్ ఉంటది. డెఫినిట్‌గా నేను అది తీసుకుంటా. నా తండ్రి దుర్మార్గుడే అయ్యుండొచ్చు. కానీ నేను ఇంకో అమ్మాయినో, అబ్బాయినో ప్రేమించిన. కాబట్టి ప్రేమించిన వాడు ఏం చేస్తాడొచ్చి, నా తండ్రి దుర్మార్గుడు కాబట్టి కూతురిద్దరు తండ్రిని చంపుతాడు. చంపినప్పుడు ఈ మెసేజ్‌ను ఎట్లా తీసుకోవాలనుకుల్లో అట్లా తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి దుర్మార్గుడంటే ఏంటి? నీకు పర్టిక్యులర్‌గా అన్యాయం చేయకపోవచ్చుండొచ్చు. లేదు ఇంకెవరికైనా అన్యాయం చేసుండడు గావచ్చు. ఏదో ఒక ఆలోచన పట్ల నువ్వు చేస్తున్న పనిని అబ్జెక్ట్ చేసుండొచ్చు. సో, నాకెవరైతే అబ్జెక్ట్ చేస్తారో అది మంచి గాని, చెడు గాని వాళ్ళు నాకు విలన్ లాగానే కనిపిస్తారు. సో, విలన్‌ని ఏం చేయాలా? విలన్‌ను చంపేయాలా? కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని వందల సినిమాలు మనం చూసి ఇప్పుడు ఆ విషయాలను మనం ప్రాక్టికల్‌గా మనం సరే అండి. కాబట్టి ఇప్పుడు ఓటీటీలు ప్రియుడు రిలీజ్‌లు కోసం వచ్చినాయి కాబట్టి సినిమాలదేముందండి? సినిమాలు ఎప్పటినుంచో నడుస్తున్నాయి. ఓటీటీలు దానికి వాల్యుయేషన్ అయినాయి. కాబట్టి ఓటీటీని ఒక్కదాన్ని మనం కారణం తీసుకోవచ్చు. ఇట్లాంటి భావజాలాన్ని మనం సమాజంలో విచ్చలవిడిగా మన పిల్లల బుర్రల్లో తోసేస్తున్నాం కాబట్టి, పిల్లలు వాళ్ళకి సమాజం వచ్చినప్పుడు ఆ రకంగానే రెస్పాండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్. ప్రియుడు కోసం కన్న తల్లినే దారుణంగా గొంతు కోసి చంపేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రియుడు కోసం చేస్తున్నారు, తల్లిని అడ్డు తగిలించుకున్నారు. కానీ తర్వాత పరిణామాల గురించి ఆలోచించే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత జైలుకెళ్తారు. జీవితం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది కదా! ఇది అవును. ఆలోచించే స్థాయి వాళ్ళకి ఉండదంటారా? లేదండి. ఒకటి ఇప్పుడు మనము 2 విషయాలు ఈడ బాగా అర్థం చేసుకోవాలి. హత్యలు చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఎవ్వరైనాక సరే, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంపేర్ అయితాయి. చాలా మినిమల్ ఉంటాయి. సంఘటన మీదే ఫోకస్ చేస్తారు తప్ప, సంఘటన తర్వాత జరిగే కాన్సిక్వెన్స్‌కి సంబంధించి వాళ్ళు అనుకున్నది మాత్రమే ఆలోచించగలుగుతారు. కాబట్టి హత్య చేసిన తర్వాత వాళ్ళేమనుకుంటారు, ఈ హత్యను ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడంటే వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు దొరికిపోయారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అవన్నీ జరుగుతాయి. కానీ నిజానికైతే ఏం చేస్తారు, వాళ్ళు హత్య చేసే కంటే ముందు ఓ ప్లాన్ ఏస్తారు. ప్లాన్ చేసుకొని మనం ఇట్లా చేసి మనం అన్నిటిని గుర్తులు చెరిపేద్దాం. ఎవరు మనల్ని గుర్తుపట్టరు అనుకుంటారు. అంటే గుర్తుపట్టకుండా మనం చేస్తున్నామని వాళ్ళకు వాళ్ళే నమ్మించుకుంటారు. దీన్నేమంటే సైకాలజీలో కాగ్నిటివ్ బయాస్ అని అంటాం. లేదు కన్ఫర్మేటివ్ బయాస్ అంటాం. అంటే మనం చేస్తున్న పని మనకు నచ్చినప్పుడు, మనం ఎట్లా చేస్తే నచ్చుతుందో అలాంటి విషయాలే మనం మాట్లాడుకుంటాం. అలాంటి విషయాలే మనతో మనం చర్చించుకుంటాం. అలాంటి విషయాలే యూట్యూబ్‌లో చూస్తాం. అలాంటివి న్యూస్‌నే మనం చూస్తాం. దాంతోటి ఏమవుతుంది, మన బ్రెయిన్ మననే మోసం చేస్తది. సో, అందుకోసమని వాళ్ళు కాన్సిక్వెన్స్ వదిలేసి, వాళ్ళ ప్రేమకు సంబంధించి ఎంత కమిట్మెంట్ ప్రేమ పట్ల ఉందో చూపించుకోవడానికి, వాళ్ళు అట్లాంటి హత్యలు చేయడానికైనా సరే, ఇంకేదైనా దుర్మార్గం చేయడానికైనా సరే, రెడీగా తయారవుతారు. ఎలాంటి వాళ్ళు ఈ మధ్య తయారవుతారు? కాలంలో మనం ఎక్కువ ప్రేమంటే చూస్తున్నాం చాలా సార్. గొప్పగున్నోళ్ళని ఎందుకంటే గాదు. మేఘాలయ బ్రెయిన్‌లో ఆల్రెడీ వాళ్ళ మానసిక సమస్య సైకో పాథాలజీ ఉంటది. అలాంటి పాథాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి హత్యలు చేస్తే ఏం కాదు అనే విషయాన్ని ప్రగాఢంగా నమ్మి, ఆ పనులు చేస్తారు వాళ్ళు. సరే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. మేఘాలయ హనీమూన్ మర్డర్ కూడా మీరు వినుంటారు. అవును. పెళ్ళైనటువంటి అవును. కొన్ని రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్ళి చంపేసి లోయలో పడేసిన పరిస్థితి ఉంది. తర్వాత ఎందుకంటే ఇంకో నిన్న గూడా సార్ గద్వాల్లో తల్లిదండ్రుల ఎక్కడో అయింది గదా! కేసు. అవును. భర్తలను చంపేస్తున్నారు. పెళ్ళై నెల 2 నెలలకే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అంటే వరుస ఈ ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట అనేది లేదా? ఎందుకు ఇంత దారుణంగా మనస్తత్వంతో ప్రవర్తిస్తా ఉన్నారు? దీనికి ఏంటి సార్? ఒక ఎండ్ పాయింట్ తీసుకురావాలి. ఈ ఇలాంటివి జరగకూడదు అంటే ఏం చేయాలి? ఇలాంటి జరగకూడదు చేయాలంటే మార్గాలు తప్పకుండా ఉంటాయండి. కానీ ఇది పెద్ద వ్యవస్థ గదా! మన దేశంలో కొన్ని కొన్ని ఆల్‌మోస్ట్ 144,00,00,000 మంది ప్రజానీకం ఉన్నది. దాన్ని చేయాలంటే ఎవరు జేయాలా? పాలిసీ మేకర్స్ జేయాలా. పాలిసీ మేకర్సును, పొలిటీషియన్స్ ఏం చేయాలి అంటే, మనం మానసిక రుగ్మతల గురించి, మానసిక ఆరోగ్యం గురించి మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. చెయ్యాలి. అట్లాగే దానికి మానసిక ఆరోగ్యం బావుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏమంటారు ఫెసిలిటీస్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అవి చేయడానికి ప్రభుత్వాలు దే ఆర్ నాట్ సీరియస్. మనం రాకెట్‌లు పంపడానికి ఇష్టపడతాం. మనము కొన్ని వందల కోట్ల రూపాయలు మనం ఏంది పబ్లిక్ ఫంక్షన్‌లు చేయడానికి ఇష్టపడతాం. కానీ నిజంగానే మనిషికి ఏదైతే ఉపయోగపడుతుందో, మనం అలాంటి పనులు చేయడానికి ప్రభుత్వాలకి ఆలోచన ఉండదు. ఇది మన పొలిటీషియన్‌లు కావచ్చు, లేదు ఈవెన్ పాలిసీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్‌లయినా గాని,
వీళ్ళు దీని పట్ల నిజంగానే చిత్తశుద్ధితో ఉంటే ఎంతసేపు అండి, ఇట్స్ వెరీ ఈజీ టు ఆర్గనైజ్. ఇప్పుడు టీనేజ్ పిల్లలందరూ ఎక్కడ దొరుకుతారండి? మెజారిటీ ఆఫ్ ద టీనేజ్ పిల్లలు స్కూల్‌లో దొరుకుతారు. స్కూల్‌లో వచ్చే ప్రతి స్టూడెంట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ అంటే ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్‌ని మనం ప్రొఫైల్ చేయొచ్చు. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ కూడా మన స్కూల్‌లోనే ఎస్టాబ్లిష్ అయితది. ఇప్పుడు 90% ఆఫ్ ద చిల్డ్రన్ గ్యారంటీ స్కూల్‌కి పోతారు. లేదా అడల్ట్ అయితే కాలేజ్‌కెళ్తారు. సో, ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైలు, అది సైకలాజికల్ యాస్ వెల్ యాస్ ది ఫిజికల్, అలాగే పేరెంట్స్‌ది మొత్తం ఫైల్ చేసి పెట్టామనుకోండి. వాళ్ళు మనకు చిన్నప్పుడే దొరికిపోతది. వాళ్ళకు ఏమి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో. సో, మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డెఫినిట్‌గా దాన్ని ట్రీట్ చేసామనుకోండి. అది అప్పుడే సమస్య పోతది. వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ జీవితం గాని, వాళ్ళ కుటుంబానికి గాని ఏ నష్టం రాకుండా వాళ్ళ జీవితం నడిపించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ థాట్ మన ప్రభుత్వాలు చేయకపోవడం చాలా శోచనీయం. మనము మ ప్రపంచంలోనే ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అని మనం జబ్బలు జరుచుకుంటాం. గొప్ప దేశం అని మనం చెప్పుకుంటాం. కానీ గొప్ప దేశం అంటే ఎప్పుడండి అంటే, దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండగలగడం, మంచి ఆలోచనతో కలిగి ఉండడం, మంచి బాల్యాన్ని మనం ఇవ్వగలగడం. ఈ 3 డైమెన్షన్స్ లోపల మనం ఆలోచించి, ప్రజలకి ఏం గావాలి? ప్రజలకి ఏం చేస్తే మన సమాజం శాంతియుతంగా ఉంటుందో అని ఆలోచించగలిగితే, తప్పకుండా మనం ఇదేంది దాన్ని ప్రివెన్షన్ జేయొచ్చు. ఈ హత్యలు పిల్లలు టీనేజ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు హత్యలు జేయకుండా తప్పకుండా ఆపగలిగే విషయమే తప్ప, ఆపలేనిది విషయం కాదు. ఇది కేవలం మన ప్రభుత్వాలు దీని పట్ల నిర్లక్ష్యం ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అది వాళ్ళ పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్కూల్ స్థాయిలోనే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒక గంట కనిపెట్టాలి. సో తల్లిదండ్రుల పెంపకంతో పాటు స్కూల్ స్థాయిలోనే దీన్ని కొంత జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుస్తోంది.